సో ఇప్పుడు మీరు తెలంగాణని మొత్తం మీద ఎట్లన్నా కానీ ఫైట్ చేసో బతిమాలో బామాలో ఏదో మొత్తాన్ని సాధించుకొచ్చారు. కాంగ్రెస్ ఇచ్చింది అనేది చరిత్రలో ఉంది, చరిత్ర నిలిచిపోయింది. కాంగ్రెస్ ఇచ్చింది. ఇక తెచ్చింది ఎవరంటే మీకు మీరు చెప్పుకుంటారు కేసీఆర్. దాన్ని కూడా కాదనిలేము. అదే కేసీఆర్ తెచ్చానని చెప్పుకుంటున్నాడు. దాన్ని కూడా కాదనిలేము. అదేంటన్నా ఇప్పుడు ఇట్స్ లైక్ పురాణాల్లో మనకు తెలియంది ఏముంది, ఇప్పుడు ఋషులు తపస్సు చేస్తేనే దేవుడు ప్రత్యక్షమవుతాడు. అవును, అసలు తపస్సు అంటూ లేకుండా దేవుడు ప్రత్యక్షం కాదు కదా. కాదు కదా, కరెక్ట్. ఇప్పుడు కేసీఆర్కి ఏమైపోయింది, ఆయన తపస్సు చేసిన వాడు అయిపోయాడు. అవును, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ అయింది అది. కాబట్టి అల్టిమేట్ క్రెడిట్ ఏదైతున్నదో ఆ తపస్సు చేసిన వాడికి ఆ దీక్షకు లభించింది, ప్రయోజనం కలిగింది. నేనైతే అట్లే భావిస్తాను. అంతే, అభ్యాస్ అది ప్రజలు కూడా అట్టగా భావించారు. అట్లే భావిస్తాను. కానీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇట్లా అవుతుందని మీరు ఊహించారు ఎవరన్నా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ మనం ఏదైతే బలహీనమవుతుందని చెప్పి భావిస్తున్నామో, అంటే నేను దాన్ని బలహీనంగా నేను భావించాలని చెప్పండి. ఓకే, వాళ్ళు ఏ రాజకీయ పార్టీ కానీ ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళ సొంత బలం కంటే ఎక్కువ అధికార పార్టీ బలహీనతల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు 89లో మీరు గమనించారు. అవును, యాక్చువల్గా అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఎన్నికలకు పోయినప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చిన్నారెడ్డి ఒక విధంగా వయస్సు భయపడ్డవాడు కూడా బాగుండేది కాదు చెప్తున్నాను. అది ఏంటి, కేవలం అప్పుడు రామారావు గారి మీద ఆ ప్రభుత్వం మీద ఏర్పడ్డ ఒక వ్యతిరేక భావనతో కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. అవును, ఇప్పుడు కూడా చెప్పంటున్నాను, వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక ఉద్యమంతో వచ్చింది. ప్రజల ఆకాంక్షలు ఏదైతుందో బాగా బలంగా వేలునుకుపోయి ఉండే. అవును, వాళ్ళు మీరు నిధులు నీళ్లు ఉద్యోగాలు అనేటువంటి ఒక ఆలోచనతో ఉద్యమం రేకెత్తిందో, ఇవన్నిట్లో ఏదైతుందో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందుతుంది. అది అల్టిమేట్గా కాంగ్రెస్కు బలం చేకూరుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. నమ్ముతున్నారు? డెఫినెట్గా చెప్తాను, నా అనుభవంతో చెప్తున్నాను. అంటే మీరేమో ఇవన్నిట్లో విఫలమైందని చెప్తున్నారు, కేసీఆర్ ఏమో ప్రజల ఆదరణ బాగా ఉంది అంటున్నారు. అట్లాగే ఈ గత ఉప ఎన్నికల్లో ఫలితాలు అట్లాగే వచ్చాయి. ఒకటి మొన్న రీసెంట్గా సర్వే ఇచ్చి అసలు ఆఖరికి కాంగ్రెస్కి 2 సీట్లు కూడా రావని, అదేదో మల్లు భట్టి విక్రమార్క మీద ఇంకో వంశీచంద్ మీద 2 మీద కనికరం చూపించాడు. ఇప్పుడు ఆ సర్వే మీద మాకంటే మీరు కామెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. నేనేమంటున్నా, సర్వే మీరు ఎవరితో అని చెప్పి నీకు అసలు సర్వే అంత అవసరం ఏమొచ్చింది? ప్రతి 6 మాసాలకు ఒకసారి సర్వే అని చెప్పి అనుకుంటా. నేనేమంటే అసలు వాస్తవంగా ఇవాళ మీ శాసనసభ్యుల మీద మీకు విశ్వాసం లోపించి ఎక్కడ వాళ్ళు చేయి జారిపోతారో అని చెప్పని, మీ పార్టీ బలంగా ఉంది అని చెప్పి నాకు అభిప్రాయం కలిగించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇందులో ఇప్పుడు వాస్తవం బేసిక్గా రూరల్ బ్యాక్గ్రౌండ్కి ఏంటి ప్రధానము? రైతుకి ఏం కావాలి? గిట్టుబాటు ధర కావాలి. వీళ్ళ గిట్టుబాటు ధర కల్పన లోపల ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వీళ్ళ మిర్చి రైతు ఏదైతుందో ఖమ్మం ఉదాహరణ కాదు చెప్పంటున్నాను. వీళ్ళ మన దాయాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతున్నదో మిర్చి రైతుకు గిట్టుబాటు కావటం లేదు అని చెప్పని క్వింటల్కు 1500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఆన్లైన్ యావరేజ్ 10 క్వింటల్ వచ్చినా కానీ 1500 ఇంటూ 10 క్వింటల్ 15,000 రూపాయలు ప్రతి ఎకరాకి ఏదైతుందో అక్కడ రైతుకు లాభం చేకూరుస్తున్నాడు. సిమిలర్లీ టర్మరిక్ పసుపుకు సంబంధించి ఇక్కడ 3,000 4,000 పలుకుతుంటే ఆయన 6,500కి ఏదైతుందో మార్కెట్ కొనిపిస్తున్నాడు. అంటే ప్రతి క్వింటల్కి ఏదైతుందో 1,500 లాభం చేకూరుతుందంట. అంటే 10 నుండి 20 క్వింటల్ ఉత్పత్తి వచ్చేటువంటి ఒక పసుపు కానీ మిర్చి కానీ ప్రతి రైతు తెలంగాణలో ఎకరానికి 20-30 రూపాయలు నష్టపోతుందని చెప్పి అంటున్నాను. ఆ స్టేట్స్తో పోలిస్తే డెఫినెట్లీ మనం పోల్చుకోవాలి కదా, మనం పోల్చుకోవాలి. రుణమాఫీ మీద మీరు ప్రచారం చేస్తున్నాం. నేను ఇంతవరకు చెప్తున్న 4th ఇన్స్టాల్మెంట్ మేము ఏదైతే మాఫీ చేస్తామని ప్రకటించుకుంటున్నో ఎక్కడ కూడా ఒక రైతుకు చేరుకోలేదు. ఓకే, అసలు బ్యాంకుకి చేరుకోలేదు. మీరేమంటున్నావు? మేము ప్రభుత్వం బ్యాంకులకు ఇచ్చినామని చెప్పి అంటున్నాం. ఆ బ్యాంకు వాడితే రైతుకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయాలి కదా. మొత్తం రాష్ట్రంలో ఏ ఒక్క ఖాతాను చూపెట్టమని చెప్పండి నేను చెప్పంటున్నాను నేను. ఓకే, సో రాలేదంటారు? నేను రాలేదు, నేను అనడం కాదు, మీ అనుభవం ప్రకారం రాలేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఓకే, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఐఎమ్ టెల్లింగ్. రైట్. ప్రధానంగా రైతుల సమస్య. ఆల్ రైట్, లెట్ us come to నిరుద్యోగ యువత. మీరు ఏదైతే ఉందో మీరే స్వయంగా శాసనసభ లోపల 1,02,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పని ప్రకటించారు 3 సంవత్సరాల క్రితం. మొట్టమొదటి శాసనసభ సమావేశాల సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇంతవరకు మీరు ఎన్ని భర్తీ చేసిందని చెప్పండి. ఇప్పుడు మన ఏపీ దాయాది రాష్ట్రం ఏదైతుందో డిఎస్సి నిర్వహణ చేసింది, నియామకాలు చేసింది.
ఇక్కడ మీరు 18,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ముందు ప్రకటించిండ్రు, తర్వాత 16,000కు వచ్చింది, తర్వాత 12,000కు వచ్చింది, మళ్ళీ 8,000కు వచ్చింది. ఇవాళ మళ్ళీ పేపర్ రాసిండ్రు 20,000 ఉద్యోగాల భర్తీ. మళ్ళీ ఈ రోజు వాళ్ళు వార్తలు లీక్ చేయడము, పత్రికలు రాయటం చెప్పారు. సారీ, నేను వేరే ఉద్దేశం అనడం లేదు, పర్లా మీరు ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. నో ఏ ఉద్దేశంతో అన్నా ఇవాళ పరిస్థితి అదే కనుక అది కూడా మీరు తెచ్చుకున్నది అది. నాది ఏదని కానీ ఇప్పుడు నేనేమంటున్నా, కేసీఆర్ గారు అధికారం రావటం లోపల కొంత మా పొరపాట్లు కూడా ఉండొచ్చు, నేను కాదనటం లేదు. కానీ ఇవాళ ఏదైతే ఉందో ఆయనే ఇవాళ తెలంగాణ ఇది ఒక ఉద్యమ రాష్ట్రం, దీన్ని మన ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవడానికి వీలు లేదు. ఇక్కడ ప్రజల ఆలోచన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని చెప్తున్నాను. ఇవాళ విద్యార్థులు ఉన్నారే, ఫీజు రీయింబర్స్మెంట్ అల్టిమేట్గా మేము చేసినామని చెప్పాను. అది ఎట్లా ఉద్యమంతో, అది ఉద్యమంతో నేను చెప్పంటున్నాను. అనేది అంటే వాడు విద్యార్థి ఏదైతే వాడు చదువు మీద దృష్టి కేంద్రీకరించాలన్నా, రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలన్నా. ఇవాళ ఈ రాష్ట్రం లోపల, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల కంటే ఎక్కువగా నష్టపోయింది ఎవరు అంటే ఎస్సీ ఎస్టీలు అని చెప్పండి. ఓకే, ఇవాళ దళితుల సంక్షేమం కొరకు ఏదైతే ఉందో సప్లైని రూపొందించుకున్నామే. అవును, జనాభా ప్రాతిపదికన సప్లైని రూపొందించుకున్నాం. ఇవాళ 3 సంవత్సరాలు గడిచింది. మీరు 14-15లో 7,000 కోట్ల చిల్లర, 15 ఇది ఎస్సీస్కు సంబంధించి, 15-16లో 8,000 కోట్ల చిల్లర, తర్వాత 16-17లో 10,000 కోట్ల చిల్లర. కనీసం 50% కూడా మీరు ఖర్చు పెట్టకుండా యు మేడ్ ఇట్ ల్యాప్స్. ఓకే, యు మేడ్ ఇట్ ల్యాప్స్. వాళ్ళకి చెందవలసినటువంటి ఒక 25-26 వేల కోట్లలో కేవలం 12-13 వేల కోట్లు ఖర్చు పెట్టి 13,000 కోట్లు ఏదైతుందో రద్దు చేసినట్టు నేను. మీ 3 ఎకరాల భూమికి దాన్ని వెచ్చించొస్తుండే, డబుల్ బెడ్రూమ్ వెచ్చించొస్తుండే, స్వయం ఉపాధి పథకాలు వెచ్చించొస్తుండే. యూ డి నాట్. ఇవాళ మీకే తెలుసు కదా, ఎస్టీస్, గిరిజనులు వాస్తవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అందరికంటే బలంగా టీఆర్ఎస్కు అండగా నిలిచింది ట్రైబల్స్. అవును, వీళ్ళు గిరిజనులకు ఏదైతుందో జనాభా దామాషతో ఏదైతుందో వాళ్ళు రిజర్వేషన్ అవకాశం కల్పించాలి. పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల, అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల గిరిజనుల జనాభా ఇట్ వాజ్ 6%. అప్పుడున్న 6% అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల 6% రిజర్వేషన్ వాళ్ళకి కల్పించారు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రం లోపల ఏదైతుందో ఇక్కడ గిరిజన జనాభా కేంద్రీకృతం కావడంతో ఇక్కడ 10% ఉన్నది, ఎక్కువ ఉంది ఇక్కడ. అవును, 10% ఉంది ఇక్కడ. అంటే మీరు 6 నుండి 10కి పెంపు చేయాలి కదా. అవును, 3 సంవత్సరాలు గడుస్తున్నది. 3 సంవత్సరాల లోపల ఏదైతుందో 6 నుండి 10% పెంచవలసినటువంటి ఒక గిరిజన రిజర్వేషన్ పెంచకుండా, కానీ పెంచాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫర్ ట్రైబల్ ఇట్ డి నాట్ గో టు ఈవెన్ సెంటర్. ఐఎమ్ టెల్లింగ్ కారణం చెప్తాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమన్నది, 50% మించకూడదు అని చెప్పి అనుకుంటూ కూడా కొన్ని గణాంకాలు అక్కడ జస్టిఫికేషన్ ఉన్నట్టయితే ఈవెన్ యూ కెన్ ఎక్సీడ్ అని చెప్పి కూడా చెప్పింది. ఇది నేను అన్నదే కాదు, ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ లా. ఈవెన్ స్వయంగా ముఖ్యమంత్రి గారు మన శాసనసభలో కూడా పేర్కొన్నారని చెప్పి అంటున్నాం. ఇవాళ గిరిజన రిజర్వేషన్ అనడం కాదన్న, 3 సంవత్సరాలు గడిచింది. నేను జరగబోయే చెప్తున్నాను. వీళ్ళ గిరిజన జనాభా రిజర్వేషన్ సంబంధించి ఎవరు కూడా అభ్యంతరం చెప్పటం లేదు. ఇవాళ బీజేపీ విల్ ఆల్సో నాట్ అపోజ్. గిరిజనులకు ఏదైతే 6 నుండి 10% పెంచడానికి బీజేపీ కూడా అపోజ్ చేస్తా చెప్పి నేను భావిస్తా అని చెప్పి అంటున్నాను. చేయరు. Well, within the state purview, ఈ డిబేట్ లో నేను పార్టిసిపేట్ అయినా. ఐ మేడ్ ఇట్ క్లియర్ టు ది చీఫ్ మినిస్టర్. మీరు గిరిజన జనాభా పెంపుకు సంబంధించి యూ నీ నాట్ రెఫర్ టు సెంట్రల్ గవర్నమెంట్. దీన్ని 9th షెడ్యూల్లో చేర్చవలసినంత అవసరం కూడా లేదు. మీరు ఇక్కడ పెంచుకోవచ్చు అని చెప్పి కూడా సూచిస్తే ఆల్రెడీ నేను దీన్ని లీగల్ ఎగ్జామిన్ చేస్తా అని చెప్పని చివరికి అని చెప్పిన జవాబు. అంటే 4% అంటే 2,000 మెడికల్ సీట్లు అని చెప్పంటే సంవత్సరానికి 80 సీట్లు కోల్పోయింది. 3 సంవత్సరాల 240 సీట్లు ఒక డాక్టర్ లెవెల్ గిరిజనులు అవకాశం కోల్పోయిందని చెప్పి అంటుంది. ఓకే, దాన్ని మీరు భర్తీ చేయగలుగుతారా? సాధ్యం కాదు. ల్యాప్స్ అంతే. ఇవాళ ఎస్సీస్ ఎస్టీస్ కి నేను చెప్పే కదా సప్లై ఏ విధంగా వాళ్ళకి ఇంజస్టిస్ అయిందో. సరే, లెట్ us టేక్ ముస్లిమ్స్. వాళ్ళు 12% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పని వాళ్ళకి ఆశలు కల్పించింది ఎవరు? ఇదే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఆశలు కల్పించింది. 4 మాసాల లోపల నేను 12% రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పని పేర్కొన్నదే. 4 మాసాలు కాదు కదా, ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు ఏమంటుండు, నేను కేంద్రాన్ని నివేదిస్తా, కేంద్రం నాకు సానుకూలంగా స్పందించకుంటే నేను న్యాయ పోరాటం చేస్తా అని చెప్పాను. అవును, నేను న్యాయ పోరాటం చేస్తా అని చెప్పండి. అంటే ఆయన ఏ విధంగా ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండు.
మీరు ఎవరికి జస్టిఫికేషన్ చేసిండో అని చెప్పి అంటున్నా, ఏ వర్గానికి జస్టిఫికేషన్ చేసిండో అని చెప్పి అంటున్నా. ఇలా స్థానిక సంస్థల బలోపేతం చెప్పన్నారు సార్. స్థానిక సంస్థల బలోపేతం ఇప్పుడు 3 సంవత్సరాలు గెలిచిందే. బిగినింగ్ లో మన ఊరు మన ప్రణాళిక అని చెప్పన్నాడు. మీకు తెలియదు ఏమున్నది, మంచిగా గ్రామ స్థాయి లోపల సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రణాళిక రూపొందించారు. 2 సంవత్సరాలు గడిచినాక మళ్ళీ గ్రామ జ్యోతి అని చెప్పాను. ఇలా మన ఊరు మన ప్రణాళిక పోయింది, గ్రామ జ్యోతి పోయింది. ఇవాళ కేంద్రంకి వెళ్ళి వచ్చేటటువంటి ఒక 14th ఫైనాన్స్, దానికంటే ముందు 13th ఫైనాన్స్ మీనహా రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి గ్రామ పంచాయతీలు ఎక్కడైనా ₹1 ఇచ్చింది ఉంటే ఉదాహరణ చెప్పండి. ఓకే, ఈయన ఎలక్షన్ మేనిఫెస్టోలో స్థానిక సంస్థల బలోపేతం మా ప్రధాన బాధ్యత లక్ష్యం అని చెప్పని పేర్కొనని చెప్పండి. వాళ్ళకు వచ్చే మినరల్ సెస్ ఇయ్యడు, స్టేట్ గ్రాంట్ ఇయ్యడు, ప్రతి దానికి నరేగా, ప్రతి ఇవాళ గ్రామ పంచాయతీ బిల్డింగ్ అట్లా అంటే నరేగా, అంగన్వాడీ బిల్డింగ్ అట్లా అంటే నరేగా, అవును, ఏదైనా తీసుకోండి ఎన్ఆర్ఈజిఎస్. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ₹1 చెప్పంటున్నా. ఇవాళ స్థానిక సంస్థలు విద్యుత్ బిల్లు కట్టుకోవాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 14th ఫైనాన్స్ వెళ్ళి కట్టుకోవాలి. ఓకే, ఆ నిధుల్లోంచి అది కట్టుకోవాలి, ఆ నిధులకు వెళ్ళి కట్టుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి లేదు. ఓకే, ఇవాళ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇదే ఎంపీటీసీలు జడ్పీటీసీలు టీఆర్ఎస్ చెందిన వాళ్ళు ఉద్యమించారు శాసన మండలి ఎన్నికలప్పుడు. అవును, శాసన మండలి ఎన్నికలప్పుడు ఏదైతే ఉందో మా నిధుల సంగతి ఏంటంటే ఉద్యమించిందని చెప్పి అంటున్నా. మీకెందుకు నేను ఇస్తా పెడతా అని చెప్పి అన్నాడు, ఓట్లు వేయించుకున్నాడు, కథం అయిపోయింది.